ఇబ్రహీం కుంట అలియాస్ పోచమ్మ కుంటలోని అక్రమ కట్టడాలు ఆపాలని, అక్రమ పట్టాలు నిలిపివేయాలని కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలిస్తూ కబ్జాదారులపై తగు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు కమన్పూరు దళిత రైతుల ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ కమన్పూర్ మండల కేంద్రంలోని 247 సర్వే నెంబర్ గల ఇబ్రహీం కుంట అలియాస్ పోచమ్మ కుంటను కొంతమంది అక్రమదారులు అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగిందన్నారు. ఈ అక్రమ కట్టడాలు ఆపివేసి కుంట కింద ఉన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కమాన్పూర్ రైతులను ఐక్యం చేసి ఆందోళనలను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే పోచమ్మ కుంట ఉందో 247 సర్వే నెంబర్లో ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి చెరువు కుంటను అక్కడే ఉన్నటువంటి ఒక భాస్కర్రావు అనే వ్యక్తి చెరువు శిఖం భూమిని ఆక్రమించొద్దు, అది రైతులకు చెందినది, నీళ్లు పారితే పంట పొలాలకు ఉపయోగపడుతుందని తెలిసినప్పటికీ కూడా దాన్ని ఆక్రమించుకొని అక్కడ ఒక బ్యాంకు నిర్మించి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకా శిఖం భూమిని తన అవసరాల కోసం నిర్మించుకోవడానికి అక్కడే కంకర ఇసుక ఇలాంటివన్నీ పోసినప్పటికీ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం తనకు తొత్తుగా మారినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ దానికి అనుగుణంగానే వీరందరిపైన ఆర్డీఓ గారికి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అదే ప్రాంతానికి చెందినటువంటి భూస్వామి పెట్టుబడిదారుడు భాస్కర్ రావు దళితులకు సంబంధించినటువంటి చెరువు శిఖం భూమి పోచమ్మ కుంటను ఆక్రమించుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్నటువంటి దళిత వాసులు అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి కావచ్చు, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా ఆర్డీఓ కూడా అనేక మార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనిపై వెంటనే ఈ అక్రమంగా కబ్జా చేసినటువంటి భూమిని, అక్రమ పట్టా చేసినటువంటి పట్టా ల్యాండ్ను అధికారులు రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి దళితులకు చెందే విధంగా చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అంతకుముందు వీరికి ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా